నమస్తే అండి. వెల్కమ్ టు విజయ మా ఊరు ఛానల్. నేను విజయలక్ష్మిని. తిరుమల కొండల మీద ఉన్నటువంటి ప్రతిరోజు మనం చూడగలిగినటువంటి కొన్ని అద్భుతమైన అత్యంత పవిత్రమైనటువంటి విశేషాల గురించి తెలుసుకుంటున్నాం కదా. అందులో ఈరోజు మరొక చూడవలసినటువంటి పవిత్ర స్థలం గురించి తెలుసుకుందాం. నారాయణగిరి శ్రీవారి పాదాల నుంచి వెనుకకు వస్తే ముందుగా మనకు శిలాతోరణం కనబడుతుంది. శ్రీవారి ఆలయానికి సుమారు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ శిలాతోరణం. మానవ ప్రమేయం లేకుండా సహజంగా ఏర్పడిన సహజ శిలాతోరణం ఇది. వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుంచి భూమి మీదకు వస్తున్నప్పుడు మొదటి అడుగు నారాయణగిరి మీద వేస్తే రెండవ అడుగు ఇక్కడే వేశాడని చెప్తారు. ఈ శిలాతోరణం మీద ఎవరూ చెక్కకుండానే సహజంగా ఏర్పడిన శంఖం, చక్రం, స్వామివారి వరదహస్తం, కటిహస్తం, పాదాలు, గరుడ పక్షి, నాగాభరణం కూడా చూడొచ్చు. భౌగోళికంగానూ ఆధ్యాత్మిక పరంగానూ కూడా అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ సహజ శిలా తోరణం కొన్ని వందల కోట్ల సంవత్సరాల వయసు ఉంటుందని పురాతత్వ శాస్త్రజ్ఞుల అంచనా. ఇలా సహజ సిద్ధంగా ఏర్పడిన శిలా తోరణాలు ప్రపంచంలో మూడు ఉంటే అందులో ఇది ఒకటి అని చెప్తారు భౌగోళిక శాస్త్రవేత్తలు. ఒకప్పుడు కేవలం శిలాతోరణం మాత్రమే ఉండేది. ప్రస్తుతం మాత్రం వివిధ రకాల పక్షులతో, పర్యాటకులు సేద తీరడానికి రాతి సోఫాల్లాంటి అమరికలతో, చూడచక్కని పూదోటలతో అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా అలరారుతోంది. ఇక్కడ ప్రకృతి అద్భుతం శిలాతోరణం ఒక ఎత్తైతే, ఈ ప్రదేశంలో కట్టిన దేవీ దేవతల మూర్తులు, పూదోటల సోయగాలు, ఎవరో పని కట్టుకుని అమర్చినట్టుండే కొండలు, శిలలు మరో ఎత్తు. చూసి తీరవలసిందే తప్ప మాటలు చాలవు. మాటలతో చెప్పలేం. ఎంత తిరిగి చూసినా, ఎంతసేపు చూసినా ఇంకా కాసేపు తిరిగి తిరిగి చూడాలి అనిపించే సుందర ప్రదేశాలు. ఇక శిలాతోరణం తర్వాత చూడవలసినటువంటి మరొక పుణ్యస్థలం చక్రతీర్థం. శిలాతోరణంకి సమీపంలోనే ఉంటుంది చక్రతీర్థం. ఇక్కడ కూడా చాలా మెట్లు ఎక్కి దిగవలసి ఉంటుంది. ముందు కొంచెం ఎత్తుకు మెట్లెక్కి అక్కడి నుంచి మళ్లీ డౌన్లోకి మెట్లు దిగి వెళ్లవలసి ఉంటుంది. ఇంత దూరం నడవడం కాస్త ప్రయాసతో కూడుకున్నదైనా ఆ ప్రదేశానికున్న మహిమాన్విత, ప్రశాంతత ఆ ప్రయాసానంతటినీ కూడా పక్కకు తోసేస్తుంది. సరే, ఇక చక్రతీర్థం వెనుకున్నటువంటి కథనం చూద్దాం. పూర్వం ఒక రాక్షసుని బారిన పడి ఇక్కట్లనుభవిస్తున్న తన భక్తుని రక్షించేందుకు బయలుదేరాడు దుష్ట శిక్షణ, శిష్టరక్షణే ధ్యేయంగా ఉన్న శ్రీమన్నారాయణుడు. రాక్షస వధానంతరం స్వామి తన చక్రాయుధాన్ని శుభ్రం చేస్తుండగా అది చేజారి క్రింద ప్రస్తుతం చక్రతీర్థం ఉన్న ప్రదేశంలో పడిందట. అలా పడిన ప్రదేశంలో ఒక తీర్థం ఏర్పడి అదే చక్రతీర్థంగా ప్రసిద్ధి చెందిందని పురాణ కథనం. ఇంకో కథనం ప్రకారం మహాభారత యుద్ధం ముగిసిన తరువాత శ్రీహరి చక్రం మహాపాతకాలకు గురైందని, అందువలన ఈ తీర్థంలో చక్రాన్ని స్నానం చేయించారని, అందుకే ఇది చక్రతీర్థమైందని చెప్తారు. ఇందులో స్నానమాచరించిన వారికి బ్రహ్మహత్య, శిశుహత్య దోషాలు తొలగి పవిత్రులవుతారని పురాణవచనం. పాపాలను హరించడమే కాదు, భూత ప్రేత పిశాచ బాధలు కూడా తొలగిపోతాయని ఒక నమ్మకం. తులామాసంలో శుక్ల ద్వాదశి నాడు ఈ తీర్థానికి తీర్థ పర్వం జరుగుతుంది. ఈ మూడు ప్రదేశాలు అంటే శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం ఒకవైపు ఉంటే అక్కడి నుంచి మళ్లీ వెనక్కు వచ్చి మరో దిశగా వెళితే మరికొన్ని మహిమాన్విత ప్రదేశాలు చూడొచ్చు. మరో పుణ్యతీర్థం పాపాలను ప్రక్షాళన చేసే పాపనాశనం. పేరుకు తగినట్టుగా ఎంతటి పాపాన్నైనా నాశనం చేసే తీర్థరాజంగా చెబుతున్నాయి పురాణాలు ఈ పాపనాశనాన్ని. ఆశ్వయుజ మాసంలో శుక్ల సప్తమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న ఆదివారం ఇక్కడ స్నానమాచరించినట్టయితే అమోఘమైన పుణ్య ఫలితాలు లభిస్తాయని చెబుతారు. బ్రహ్మపురాణ, వరాహ పురాణంలో ఈ తీర్థ మహత్యాన్ని వర్ణించారు. సకల దరిద్రాలను పోగొట్టే తీర్థం ఈ పాప వినాశనం లేదా పాపనాశన తీర్థం. మొదట్లో శ్రీవారి ఆలయానికి సుదూరంలో ఉన్న ఈ తీర్థం నుంచే జలాన్ని తీసుకువచ్చి స్వామికి అభిషేకం చేసేవారట వెంకటేశ్వరుని పరమభక్తుడైన తిరుమల నంబి. ఆ తరువాత ఒక అనుకోని సంఘటన వలన శ్రీవారి సలహాతో ఆకాశగంగ నుంచి అభిషేకానికి జలం తీసుకెళ్లేవారు తిరుమల నంబి. ఈ పాపనాశం తీర్థంలోని ఇక్కడి ఆలయంలో గంగమ్మ తల్లి కొలువు తీరి దర్శనమిస్తుంది. ఇక్కడి పరిసరాలన్నీ చూస్తుంటే ఎంతసేపున్నా తనివి తీరదనిపిస్తుంది. ఎత్తైన ఈ ప్రదేశం నుంచి చూస్తే తిరుమల లోయలు అత్యంత సుందరంగా కనిపిస్తాయి.
ఆశ్వయుజ మాసంలో శుక్ల సప్తమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న ఆదివారం ఇక్కడ స్నానమాచరించినట్టయితే అమోఘమైన పుణ్య ఫలితాలు లభిస్తాయని చెబుతోంది వరాహ పురాణం. సకల దరిద్రాలను పోగొట్టే మహాపుణ్యతీర్థం ఈ పాప వినాశనం. దీనికి సంబంధించి ఒక కథనం ప్రచారంలో ఉంది. పూర్వం భద్రమతి అనే బ్రాహ్మణుడు తన 6 భార్యలు పిల్లలతో కర్మవశాన దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉండేవాడు. తన కళ్ళెదురుగానే తన భార్యలు పిల్లలు పస్తులుండడం చూసి దిగులు పడుతూ ఉండేవాడు. అలాంటి సమయంలో అతని భార్యలలో ఒకామె, నాథా, తిరుమల కొండలలోని పాపనాశనం తీర్థంలో స్నానం చేసి మన శక్తిని బట్టి భూదానం చేస్తే మన దారిద్ర్యం పోతుంది. పూర్వం మా తండ్రిగారు కూడా నారద మహర్షి వలన ఈ విషయం తెలుసుకుని అలా స్నానమాచరించి దారిద్ర్యాన్ని పోగొట్టుకున్నారు. కాబట్టి మీరు కూడా ఆ విధంగా చేయవలసింది అని కోరింది. ఆ భద్రమతి చెప్పిన విధంగా తిరుమలకు బయలుదేరాడా బ్రాహ్మణుడు. మార్గమధ్యంలో సుశాలి అనే నగరంలో సుఘోషుడనే విప్రును చేరి తన దరిద్ర బాధను చెప్పి నాకు పంచహస్త ప్రమాణమున్న భూమిని దానమివ్వాల్సిందిగా కోరాడు. ఆ సుఘోషుడు అదేవిధంగా భూమిని భద్రమతికి దానమిచ్చాడు. దానం గ్రహించిన భద్రమతి తిరుమల చేరి పాపనాశన తీర్థంలో స్నానమాచరించి తాను సుఘోషుని దగ్గర తీసుకున్న భూమిని శాస్త్రోక్తంగా ఒక విప్రునికి దానమిచ్చాడు. ఆ ప్రభావంతో తరువాతి కాలంలో అతడు తన దారిద్ర్య బాధను పోగొట్టుకోవడమే కాకుండా గొప్ప ధనవంతుడయ్యాడు. కాబట్టి ఇక్కడ చేసేటటువంటి ఎలాంటి దానాలైనా కూడా గొప్ప ఫలితాన్నిస్తాయి అని చెప్తారు. ఇది పాపనాశనం తీర్థం యొక్క మహత్యం. ఇక తిరుమల కొండల మీద చూడవలసిన మరొక పుణ్యతీర్థం ఆకాశగంగ. పాపనాశనం నుంచి కొంచెం వెనక్కి వస్తే ఆకాశగంగ తీర్థం వస్తుంది. ఇక్కడ కూడా చాలా మెట్లు ఎక్కి అక్కడి నుంచి మళ్ళీ లోయలోకి మెట్లు దిగడం, ఈ విధంగా ఉంటుంది ప్రయాణం. సహజంగానే ప్రతి తీర్థంలోనూ ఉన్నట్టే బాటకిరువైపులా రంగురంగుల పూసల దండలు, గాజులు, పూజా సామగ్రి, తినుబండారాలు అమ్మే దుకాణాలు సాదరంగా స్వాగతం చెప్తాయి మనకి. వాటి మధ్య నుంచి వెళుతుంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో. అద్భుతమైన ప్రకృతి సౌందర్యానికి మరో పేరు ఆకాశగంగ తీర్థం. అంబరాన్ని చుంబించే వృక్షాలతో, గిరుల మధ్య నుంచి ఎగిరి దుమికే జలధారలతో, వివిధ రకాల పూల మొక్కలు, సెలయేళ్లతో భూలోక స్వర్గంగా విరాజిల్లుతూ ఉంటుంది. ఇక్కడే 12 ఏళ్ల పాటు ఆంజనేయుని తల్లి అంజనాదేవి తపస్సు చేసిందట. శ్రీవారికి నిత్య కైంకర్యాలు చేసే తిరుమల నంబి ప్రతిరోజు పాపనాశనం నుంచి అతి కష్టంతో శ్రీవారిని అభిషేకం చేయడానికి జలం తీసుకెళ్లేవారు. ఆ సందర్భంలోనే ఒకరోజు సరిగ్గా ఈ ప్రదేశానికి వచ్చేసరికి ఒక కిరాత బాలుడు ఎదురయ్యాడు తిరుమల నంబికి. ఆ బాలుడు తాతా అని పిలిచాడు. ఈ నిర్జన ప్రదేశంలో తనను తాత అని పిలుస్తున్న వారెవరు అనుకుంటూ వెనక్కు తిరిగి చూశాడు తిరుమల నంబి. అప్పుడే జరిగింది ఒక అనూహ్య సంఘటన. తాత అన్న పిలుపు విని వెనక్కి తిరిగి చూసిన ఆ తిరుమల నంబికి సుందర రూపంతో, ముద్దులొలికే ముఖంతో, చేతిలో విల్లు బాణాలతో ఒక బాలుడు కనబడ్డాడు. తాత, నాకు దాహంగా ఉంది, తాగడానికి నీ కుండలో నీరివ్వవా అని అడిగాడా బాలుడు. కాని తిరుమల నంబి, అయ్యో, ఇది శ్రీనివాసుని కైంకర్యానికి తీసుకువెళుతున్న జలం, నీకు ఇవ్వకూడదు అని చెప్పి ముందుకు సాగిపోయాడు. అయితే ఆ కిరాత బాలుడు పట్టు వదలకుండా తిరుమల నంబి వెనకే రాసాగాడు. సరిగ్గా ఇప్పుడు ఆకాశగంగ ఉన్న ప్రదేశానికి వచ్చేసరికి వెనక నుంచి తిరుమల నంబి నెత్తిమీద కుండకు చిల్లు పెట్టి ధారగా కారుతున్న ఆ నీటిని తాగసాగాడు ఈ కిరాత బాలుడు. ఇది గ్రహించిన తిరుమల నంబి కంగారుపడి, అయ్యయ్యో, ఎంత పని చేశావు, ఇది స్వామివారి అభిషేకానికి తీసుకువెళుతున్న నీరు, అసలే స్వామివారి అభిషేకానికి ఆలస్యమవుతుంది, ఇప్పుడు మళ్ళీ అంత దూరంలో ఉన్న పాపనాశనం తీర్థానికి వెళ్ళి నీళ్లు తేవాలి అని కంగారుగా వెళ్ళబోయాడు తిరుమల నంబి. అప్పుడు ఆ బాలుడు, తాత, అంత దూరం ఎందుకు, ఇక్కడే నీకు నీరిస్తాను చూడు అంటూ అక్కడ ఉన్న అంజనాద్రి కొండను బాణంతో కొట్టగానే కొండను ఛేదించుకుని ఆకాశగంగ రావడం మొదలుపెట్టింది. ఈ అసాధ్యమైన సంఘటన చూసి తిరుమల నంబి ఆశ్చర్యంలో పడిపోయాడు. ఆ కిరాత బాలుడు మరెవరో కాదు, సాక్షాత్తు శ్రీనివాసుడే. ముసలి వయస్సులో అంత కష్టపడుతున్న తన పరమభక్తుడు తిరుమల నంబిని చూసి శ్రీనివాసునికి జాలి కలిగింది. వెంటనే ఒక కిరాత బాలుని రూపంలో వచ్చి తిరుమల నంబిని పలకరించాడు, తన మహిమ చూపాడు. తన బాణంతో కొట్టి ఆకాశగంగను రప్పించాడు. ఈ ఘటనతో
స్వామిని గుర్తించిన తిరుమల నంబి, అయ్యో స్వామి, ఎంత పొరపాటు జరిగింది, నిన్ను గుర్తించలేని నా తప్పును మన్నించు అంటూ పరిపరి విధాల కీర్తించసాగాడు. వెంటనే వెంకటేశ్వరుడు తన నిజరూపంతో ప్రత్యక్షమై, తాత, ఇక నుంచి నా అభిషేకానికి అంత దూరం నుంచి నీరు తేవలసిన అవసరం లేదు. ఈ ఆకాశగంగ నుంచే జలాన్ని తీసుకువచ్చి నాకు అభిషేకం చేయి అని చెప్పారు. అప్పటినుంచి ఆకాశగంగ తీర్థంతోనే స్వామికి అభిషేకం చెయ్యడం సంప్రదాయంగా వస్తోంది. ప్రతిరోజు ఈ ఆకాశగంగ తీర్థం నుంచే తిరుమల నంబి, అతని తరువాత అతడి వంశస్థులు 3 వెండి పాత్రలతో జలాన్ని తీసుకువెళ్లి స్వామికి అభిషేకించడం సంప్రదాయంగా వస్తోంది. ఇలా స్వయంగా శ్రీ వెంకటేశ్వరుడే ఏర్పరిచిన జలధార ఆకాశగంగ. ఈ ఆకాశగంగ మహత్యాన్ని వరాహ, పద్మ, స్కంద పురాణాల్లో ప్రస్తావించబడింది. పూర్వం గోదావరి తీరంలో కేశవ భట్టు అని ఒక సద్బ్రాహ్మణుడుండేవాడు. వేదాలు చదువుకున్నవాడు, ధార్మిక జీవనం గడుపుతూ ఉండేవాడు. అలాంటి కేశవ భట్టు తన తండ్రి తద్దిన కార్యక్రమాన్ని నిర్వహించాడు ఒకసారి. అది ముగిసిన తర్వాత కేశవ భట్టుకు శరీరమంతా వికృతంగా మారిపోయింది. అక్కడితో ఆగకుండా అతడి ముఖం కూడా గార్ధప ముఖంగా మారిపోయింది. దాంతో తనకు కలిగిన ఈ దుస్థితికి కారణమేంటో తెలియక చింతాక్రాంతుడయ్యాడు కేశవ భట్టు. ఆ దిగులుతోనే అలా తిరుగుతూ సువర్ణముఖి నదీ తీరానికి చేరుకున్నాడు. అక్కడ ఆశ్రమంలో ఉన్న అగస్త్య మహామునికి తన బాధను విన్నవించుకున్నాడు. తన రూపం మారే మార్గం చెప్పమని వేడుకున్నాడు. అగస్త్యుడు దివ్య దృష్టితో చూసి జరిగిన అనర్థానికి కారణాన్ని తెలుసుకున్నాడు. ఓ కేశవ భట్టు, నీ తండ్రి శ్రాద్ధ కర్మలు చేసేటప్పుడు నీవు ఒక సంతానం లేని వ్యక్తిని భోక్తగా నియమించి శ్రాద్ధం నిర్వహించావు. ఆ కారణంగానే నీకీ దురవస్థ కలిగింది. నీకీ గార్ధవ ముఖం పోయి నిజరూపం కావాలంటే వెంకటాచలం చేరి ఆకాశగంగా తీర్థంలో స్నానమాచరించినట్టయితే నీకు నిజరూపం లభిస్తుంది అని చెప్పాడు. ముని చెప్పినట్టుగానే కేశవ భట్టు వెంకటాచలం చేరి ఆకాశగంగలో మునిగి నిజరూపాన్ని పొందాడు. మాఘమాసం చిత్త నక్షత్రంతో కూడిన పూర్ణిమ రోజు ఈ తీర్థానికి పర్వదినాన్ని జరుపుతారు. అదేవిధంగా ఆకాశగంగ ఉద్భవించిన రోజు ఆదివారం కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఆకాశగంగలో స్నానమాచరిస్తే ఎలాంటి పాపాలైనా ప్రక్షాళన అవుతుందని పురాణ కథనాలు చెబుతున్నాయి. ఇక తిరుమల కొండల మీద చూడవలసిన మరో పుణ్యస్థలం గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.